ఇక్కడ రాబోయే 4 నెలల్లో రైతుల చేతికి 43,000 కోట్లు. వాహ్, 43,000 కోట్ల. ఫస్ట్ టార్గెట్ రుణమాఫీ నిధుల సమీకరణ స్పీడప్. ఇక్కడ ఎఫ్ఆర్బిఎం పరిధిలో 10,000 కోట్ల మేర అప్పు. ఇక్కడ టీజీఐఐసి నుంచి నిధుల సేకరించాలని నిర్ణయం తీసుకున్నది. త్వరలోనే రుణమాఫీ గైడ్ లైన్స్ విడుదల కూడా చేస్తూ ఉన్నారు. నెలపాటు రుణమాఫీ రైతుల ఉత్సవాలు జరిపేటువంటి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అనంతరం పంటల బీమా, రైతు భరోసా. అబ్బబ్బబ్బబ్బా, గుండెల్లో జల్ 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 జల్. ఎవరికి? బీఆర్ఎస్ బీజేపీలకు ఏమవుతుంది? ఇట్లా అనుకురాయా మీరు? రైతు నెలపాటు ఇక్కడ ఏమైతుందంటే త్వరలోనే రుణమాఫీ గైడ్ లైన్స్ విడుదల చేస్తారు. నెలపాటు రుణమాఫీ రైతుల ఉత్సవాలు. బీజేపీ గుండెల జల్ జల్, బీఆర్ఎస్కి అయితే ఇంకా జుల్ జుల్ అయిపోతుంది అంతా. ఇక్కడ జరిపేటువంటి ప్లాన్ జరుగుతుంది. అనంతరం పంటల బీమా ఇంకోటి వస్తుందంట, రైతు బీమా వస్తుందంట, రైతు భరోసా. సచ్చింది గొర్రె. ఓరి బాబో, ఏంది ఇది? రుణమాఫీకి 31,000 కోట్లు, రైతు భరోసాకు 7,000 కోట్లు, పంట అంటూ రైతు బీమా 5,000 కోట్లు, మొత్తంగా 43,000 కోట్లు తెలంగాణ రాష్ట్ర రైతాంగం చేతుల్లో పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చరిత్రలో ఒక గొప్ప సువర్ణ అవకాశంగా సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతున్నటువంటి ఈ దృగ్విషయాన్ని కన్నుల పండగ రాష్ట్రం జరుపుకోబోతా ఉంది. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం. ముక్కోటి కాదు, 4 కోట్ల, 3 గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, 3 గొంతుకలు ఒక్కటైన చేతనం. అబ్బాబ్బాబ్బా, క్యా బాత్ హై. ఇక్కడ పంటల మూట బదులు సంచుల మూట, పైసల మూట చూపిస్తా ఉన్నారు చేతుల. 43,000 కోట్ల రికార్డు స్థాయి నిధులు రైతుల చేతిలో పెట్టబోతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఎక్కడ వంతరు ఈ పాత మంత్రులు, ఈ పాత ముఖ్యమంత్రి, పాత మంత్రులు ఇక అక్కడిక్కడ నోరు వారేసుకున్నటువంటి గొర్రెలన్నీ ఏడవంతాయి అనేది అర్థం కాని పరిస్థితికి వచ్చింది. వాళ్ళకి పని లేకుండా చేస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఏం చేయాలన్నా ఈ కాంగ్రెస్ వాళ్ళతోటి? ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అట్లే జరిగిండు. వాళ్ళకి కనీసం అవకాశం ఇవ్వాలి కదా. రాబోయే 4 నెలల్లో రాష్ట్ర రైతులకు దాదాపు ఈ 43,000 కోట్ల పంపిణీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అవుతున్నాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా కీలక అడుగులు వేస్తూ ఉన్నది. తొలుత బ్యాంకు రుణాల నుంచి రైతులకు విముక్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. వచ్చే నెల నుంచి ప్రారంభించనున్న రైతు రుణమాఫీ ప్రక్రియ కోసం నిధుల సమీకరణను వేగవంతం చేసింది. దీంతో పాటు పంటల బీమా, రైతు బీమా స్కీములను కూడా ప్రభుత్వం త్వరలోనే ఫండ్స్ రిలీజ్ చేయనుంది. వీటికి తోడు రైతు భరోసా స్కీమ్ కింద ఈ సీజన్ లో రైతుల ఖాతాల్లోకి ఎకరాకు 7,500 అంటే చొప్పున పెట్టుబడి సాయం జమ కానుంది. ఇలా రుణమాఫీ కింద 31,000 కోట్లు, రైతు భరోసా కింద దాదాపు 7,000 కోట్లు పంపిణీ పంటల బీమా, రైతు బీమా కింద 5,000 కోట్ల మేరకు రైతులకు ఆర్థిక లబ్ధి కలగనుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అబ్బా, క్యా బాత్ హై, క్యా బాత్ హై. కితనే సుందర్ రా హై సున్నే కే లియే. एक चमकता है ध्रुव तारा, एक चांद सितारों के बीच लगता न्यारा. कितने सुंदर, कितने प्यारा, सुनने के लिए अच्छा लग रहा है అన్నట్టుంది ఇక్కడ. వాహ్, సూపర్. ఇది ఈ దృగ్విషయం ఇది మామూలు విషయమానే? మామూలు విషయమా? 43,000 కోట్లు ఏంది? ఈ ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ని ఏడవాడ పెట్టాలనుకుంటారు మీరు. బా, కళ్ళు మైమెట్లో మిరుమిల్లు కోల్పోయేటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ కాంగ్రెస్ పార్టీ. నిజంగా రైతులు ఈ ప్రతి ఒక్కరు ఇది కట్ చేసి ప్రతి ఒక్క రైతుకు పోవాలి. ఈ ఆనందమైనటువంటి సమయం, బాధల్లో ఉన్న రైతు, అప్పుల్లో ఉన్న రైతు, ఇబ్బందుల్లో ఉన్న రైతు ఆనందంగా అవకాశాల గురించి ఎదురు చూస్తున్న రైతుకు ఖచ్చితంగా ఒక సువర్ణ అధ్యాయాన్ని ఖచ్చితంగా ప్రజలకు అందరికి పంపాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏవిఎం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా పూర్తిగా విజ్ఞప్తి మీ అందరికి చేస్తా ఉన్నా. ఇది మన బాధ్యత. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ విచ్ వీ హ్యావ్ ఆన్ అవర్ షోల్డర్ టు సెండ్ ద గుడ్ మెసేజ్ టు ద ఫార్మర్స్.